ఇప్పుడు మీరు దీంట్లో ఏ ఎంసీబీ మంచిదో ఏ ఎంసీబీ బ్యాడ్ ఎంసీబీ చెక్ చేయాలంటే ఎట్లా చేస్తామంటే, ఇప్పుడు చూడండి ఈ ట్రిప్ది ఉంది కదా, దీన్ని జస్ట్ ఇట్లాంటి పడిపోవాలన్నమాట. ఇది చూడండి, ఇది గట్టిగా ఫోర్స్ పెట్టేవాడు కావట్లేదు. అదే ఇది చూడండి, జస్ట్ అట్లంటే పడిపోతుంది. ఎందుకు ఇంత సింపుల్గా పడాలంటే, సపోజ్ ఏదైనా పవర్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇది వెంటనే ఇట్లా పడిపోతే పవర్ అంతా కట్ అయిపోతుంది అనమాట ఆ రూమ్కి. సో ఈ ఎంసీబీ నుంచి ఏ రూమ్కి అయితే పోతుందో ఆ రూమ్కి అంతా పవర్ కట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉండే ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ అవన్నీ దాంట్లోకి ఏం కాదు. ఇది కట్ అయిపోయింది అనుకో, పవర్ కట్ అయిపోతుంది. సో దాంట్లోకి ఏం కావు. అదే ఇట్లా కొంచెం టైం తీసుకొని పడింది అనుకో, ఏమవుతుంది, దాంట్లో ఉన్న ఆ పాటికే దాంట్లో ఉన్న ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇట్లాంటివన్నీ పోతాయి అన్నమాట. సో అందుకనేసి ఎందుకు ఇది టక్కని ఇట్లా పడిపోవాల. అట్లా పడలేదనుకో మీకు ప్రాబ్లం, వోల్టేజ్ ఎక్కువ వచ్చినప్పుడు కానీ ప్రాబ్లం అవుతుంది. ఇది చూడండి, ఇది జస్ట్ ఇట్లాంటివి పడిపోతుంది. ఇది చూడండి, అది ఇంకా నేను లెఫ్ట్ హ్యాండ్తో చూస్తున్నా దీన్ని, ఇది ఇంకా రైట్ హ్యాండ్. సో నాకు లెఫ్ట్ హ్యాండ్ కొంచెం అంటే రైట్ హ్యాండ్ డామినేషన్ అనమాట. కానీ ఇది పల్లె, ఇది చూడండి ఇట్లాంటివి పడిపోతుంది. సో అది ఎంసీబీ చెక్ చేయాలన్నప్పుడు ఇట్లా చెక్ చేసుకోండి.